హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ క్లాస్లో కూడా లాస్ట్ వీడియోలో చూసినటువంటి బకాసురన్ అనే మూవీకి కంటిన్యూషన్గా చూస్తూ ఈ వీడియోలో కూడా కొన్ని సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలని మీరు కోరుకుంటే కామెంట్లో తప్పకుండా ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సీన్లో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం కోసం వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ గురించి ఇతను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఏం చెప్తున్నాడంటే, యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక స్టేట్ ఇన్ 2009. యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అంటే సంఘటన, అంటే ఒక ఊహించనటువంటి సంఘటన హ్యాపెండ్ జరిగింది. ఎక్కడంటే ఇన్ కర్ణాటక స్టేట్లో ఇన్ 2009 2009 అంటే 2009లో కర్ణాటక స్టేట్లో ఒక ఊహించినటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే దెర్ వాజ్ ఏ జ్యువెలర్ నేమ్డ్ సైనైడ్ మోహన్. దెర్ వాజ్ ఏ జ్యువెలర్ అంటే ఒక జ్యువెలర్ ఉండేవాడు, అంటే ఒక బంగారు వ్యాపారి ఉండేవాడు. ఆయన పేరు ఏంటంటే సైనైడ్ మోహన్. హీ కిల్డ్ 20 women ఫర్ జ్యువెలరీ. బంగారం కోసం హీ కిల్డ్ 20 women, 20 మంది ఆడవారిని అతడు బంగారం కోసం చంపాడు. ఓకే అని చెప్తుంటాడు అనమాట. ఆ వీడియోలో చెప్తుంటాడు. అదే టైంలో ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ కెమెరామెన్కి ఒక ఫోన్ వస్తుంది అనమాట. కాంట్ యూ పుట్ అంటే పెట్టలేవా అని అర్థం. కాంట్ యూ పుట్ అంటే పెట్టలేవా. యువర్ ఫోన్, నీ ఫోన్ ని. కాంట్ యూ పుట్ యువర్ ఫోన్, నీ ఫోన్ పెట్టలేవా. ఆన్ సైలెంట్ మోడ్ లో నీ ఫోన్ పెట్టలేవా. ఐ వాజ్ గోయింగ్ ఇన్ ఏ ఫ్లో. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉన్నాను. ఇన్ ఏ ఫ్లో ఒక ఫ్లోలో, నేను ఫ్లోలో వెళ్తున్నాను. అండ్ మరియు యు ఆర్ స్పాయిలింగ్ ఇట్, నువ్వు దాన్ని నాశనం చేస్తున్నావు, నువ్వు దాన్ని పాడు చేస్తున్నావు. సి చూడు, హూ ఇట్ ఈజ్ ఎవరో చూడు. ఓకే, కాంట్ యూ పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్. ఐ వాజ్ గోయింగ్ ఇన్ ఏ ఫ్లో అండ్ యు ఆర్ స్పాయిలింగ్ ఇట్. సి హూ ఇట్ ఈజ్. నీ ఫోన్ని నువ్వు సైలెంట్ మోడ్లో పెట్టలేవా, నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను, నువ్వేమో అది పాడు చేస్తున్నావు, చూడు ఎవరో అది అని ఈ విధంగా అంటాడు. అనడంతో హలో என்ன சொல்றீங்க என்னடா ఫోన్ మాట్లాడిన తర్వాత ఇలా అంటుంటాడు అనమాట. యువర్ నీస్ రమ్య హ్యాజ్ కమిటెడ్ సూసైడ్. యువర్ నీస్ రమ్య హ్యాజ్ కమిటెడ్ సూసైడ్. ఓకే, ఇక్కడ నీస్ అంటే యాక్చువల్గా ఏంటంటే మేనకోడలు. మేనకోడలనే కాకుండా అన్న కూతుర్ని కూడా మనం నీస్ అని చెప్పొచ్చు. అన్న కూతురు లేదా తమ్ముడు కూతుర్ని కూడా నీస్ అని పిలవచ్చు అనమాట. యువర్ నీస్ రమ్య హ్యాజ్ కమిటెడ్ సూసైడ్. సూసైడ్ చేసుకుంది. ఓకే, మీ అన్న కూతురు రమ్య సూసైడ్ చేసుకుంది అనే ఇన్ఫర్మేషన్ ఫోన్లో చెప్తారనమాట. చెప్పగానే రియాక్షన్ తోటి అతను అంటున్నాడు, రమ్య డిడ్ షీ కమిటెడ్ సూసైడ్. రమ్యానా డిడ్ షీ కమిటెడ్ సూసైడ్. ఆమె సూసైడ్ చేసుకుందా, రమ్యానా సూసైడ్ చేసుకుందా అని షాక్ అయ్యాని. వాట్ ఆర్ యూ సేయింగ్, ఏం చెప్తున్నావు. ప్యాక్ ఎవ్రీథింగ్, అంతా ప్యాక్ చెయ్యి. లెట్స్ గో దేర్, అక్కడికి వెళ్దాం పదా. అంతా ప్యాక్ చెయ్యి, అక్కడికి వెళ్దాం పదా అని ఈ విధంగా చెప్తాడు. వాళ్ళు అక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్, ఈమె లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది. ఆమె తనకు తెలుసు కాబట్టి ఆమె అతను అడుగుతుంది అనమాట. సార్ వై ఆర్ యూ హియర్, ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగితే, షీ ఈజ్ మై ఓన్ బ్రదర్స్ డాటర్. ఆమె నా ఓన్ బ్రదర్ యొక్క డాటర్ అని అతడు చెప్తాడు. చెప్పిన తర్వాత
హో సారీ సార్, ఓ అలాగా సారీ సార్ అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇతడు అంటాడు అనమాట, కెన్ ఐ గో ఇన్సైడ్, కెన్ ఐ గో ఇన్సైడ్, నేను లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. అడగగానే ఆమె చెప్తుంది, ఎస్ యు గో, ఎస్ యు గో, ఓకే వెళ్ళండి అని చెప్తుంది అనమాట. ఏడ్చి ఇలా చెప్తుంటాడు అనమాట. ఏం చెప్తాడంటే, అరుల్, ఇతని పేరు అరుల్ అనమాట. అరుల్, షీ వాజ్ మోర్ అఫెక్షనేట్ టు యూ మోర్ దాన్ మీ, షీ వాజ్ మోర్ అఫెక్షనేట్. ఓకే, ఇక్కడ ఎఫెక్షనేట్ అంటే బాగా ఆప్యాయత కలిగి ఉండడం అనమాట. షీ వాజ్ మోర్ ఎఫెక్షనేట్ టు యూ, నీకే ఎక్కువ ఆప్యాయంగా ఉండేది. మోర్ దాన్ మీ, నాకంటే కూడా, ఓకే నాకంటే కూడా ఎక్కువగా నీకే ఆప్యాయంగా ఉండేది. షీ చీటెడ్ అజ్, షీ చీటెడ్ అజ్, ఆమె మనల్ని మోసం చేసింది. లెఫ్ట్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లైక్ దిస్, ఈ విధంగా, ఓకే మనల్ని మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. షీ షుడ్ హ్యావ్ టోల్డ్ ఎట్లీస్ట్ టు యూ, ఓకే షీ షుడ్ హ్యావ్ టోల్డ్, షీ షుడ్ హ్యావ్ టోల్డ్ అంటే ఆమె చెప్పి ఉండాల్సింది. ఎట్లీస్ట్ అంటే కనీసం, టు యూ నీకు, నీకైనా ఆమె కనీసం చెప్పి ఉండాల్సింది. ఏమని? టు సీ అనదర్ బ్రైడ్ గ్రూమ్, ఓకే టు సీ చూడమని, అనదర్ బ్రైడ్ గ్రూమ్ అంటే ఇంకొక పెళ్లి కొడుకుని, అంటే ఇంకొక వరుడిని చూడమని ఆమె నీకైనా చెప్పి ఉండాల్సింది అని చెప్పి అతడు ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆమెకు ఒక మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంటారు. పెళ్లి కొడుకు నచ్చక ఆమె చనిపోయింది అనుకొని అతడు ఈ విధంగా మాట్లాడుతుంటాడు అనమాట. ఓకే, తర్వాత ఇంకేమంటుండంటే, రమ్య, రమ్య యువర్ అంకుల్ హ్యాస్ కమ్, మీ బాబాయ్ వచ్చాడు. సి డియర్, చూడమ్మా రమ్య, మీ బాబాయ్ వచ్చాడు చూడు తల్లి అని చెప్పేసి ఏడుస్తుంటాడు అనమాట. ఈ సీన్ ఇలా ఇంట్లో జరుగుతుంటే బయట హైయర్ అఫీషియల్స్ వస్తారు. వచ్చి వాళ్ళు అడుగుతుంటారు అనమాట, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ డిడ్ దిస్ సే అబౌట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఏంటి సమస్య, వాళ్ళు దేని గురించి చెప్పారు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ చెప్తున్నారు, సార్ దే ఫిక్స్డ్ ఏ బ్రైడ్ రూమ్ హూ ఈజ్ ఎ రిలేటివ్, దే ఫిక్స్డ్ ఏ బ్రైడ్ రూమ్ అంటే వారు ఒక వరుణ్ణి ఆమెకి ఫిక్స్ చేశారు. హూ ఈజ్ ఏ రిలేటివ్, ఎవరైతే ఒక బంధువు ఉన్నారో ఆ బంధువుతోటి ఆమెకి మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు. ఇట్ సీమ్స్ అంటే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ద గర్ల్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్, ఓకే ఆ పెళ్లికి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ గా లేదని అనిపిస్తుంది. తర్వాత దే ఫోర్స్డ్ హర్, వారు ఆమెని ఫోర్స్ చేశారు. అండ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ అంటే ఏర్పాట్లు, ఆమెని వారు ఫోర్స్ చేసి అన్ని అరేంజ్మెంట్లు చేసేసారు. సో కావున షీ కమిటెడ్ సూసైడ్, అందుకే ఆమె సూసైడ్ చేసుకుంది అని ఆమెకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆమె అతనికి తెలియజేస్తుంది అనమాట. అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్ చెప్తుంటాడు అనమాట, ఏమనంటే, మ్యామ్ గెట్ ద కాప్స్ ఇన్ ద అంబులెన్స్. ఇక్కడ కాప్స్ అంటే శవం అనమాట. ఓకే, గెట్ ద కాప్స్ అంటే శవాన్ని తీసుకురండి, ఇన్ ద అంబులెన్స్ లో శవాన్ని తీసుకురండి మ్యామ్ అని ఇతను ఈమెకు చెప్తాడు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఆ అమ్మాయి బాబాయ్ ఎవరైతే ఉన్నాడో అతనికి చెప్తున్నా అనమాట, ఏమనంటే, యు మస్ట్ కమ్ టు ద స్టేషన్ అండ్ ఫినిష్ రెస్ట్ ఆఫ్ ద ఫార్మాలిటీస్. ఓకే, యు మస్ట్ కమ్ టు ద స్టేషన్, మీరు స్టేషన్ కి తప్పకుండా రావాలి, వచ్చి ఫినిష్ ముగించాలి. ఏం ముగించాలంటే, రెస్ట్ ఆఫ్ ద ఫార్మాలిటీస్ అంటే మిగతా ఉన్నటువంటి ఫార్మాలిటీస్ ని మీరు స్టేషన్కి వచ్చి తప్పకుండా చూడాలి, అంటే ఫినిష్ చేయాలని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత చెప్పి అతను వెళ్ళిపోతాడు. తర్వాత ఈమె మిగతా ఉన్నటువంటి కానిస్టేబుల్ తో చెప్తుంటది అనమాట. ఏం చెప్తుంటది అంటే, డూ యూ రికవర్ దట్ గోల్స్ థింగ్స్ అండ్ సెల్ ఫోన్. ఓకే, డూ యూ రికవర్ అంటే స్వాధీనం చేసుకున్నారా. ఓకే, దట్ గోల్స్ థింగ్స్ అండ్ సెల్ ఫోన్, ఆ అమ్మాయి యొక్క వస్తువులు మరియు సెల్ ఫోన్ ని రికవర్ చేసుకున్నారా అని ఈమె కానిస్టేబుల్ తో అడిగితే వాళ్ళు ఎస్ మ్యామ్ అని చెప్తారు. తర్వాత దెన్ అంటే మరి టేక్ ద కాప్స్ టు ద అంబులెన్స్ దగ్గరికి శవాన్ని తీసుకురండి అని చెప్తుంది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత అనమాట
ఈ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి బాబాయ్ని అడుగుతుంటాడు. ఏమనంటే, యు హ్యావ్ కాల్డ్ ఫర్ సంథింగ్ ఇంపార్టెంట్. యు హ్యావ్ కాల్డ్, నువ్వు నాకు ఫోన్ చేశావు. ఫర్ సంథింగ్ ఇంపార్టెంట్, ఏదో ఇంపార్టెంట్ ఉందని నువ్వు నాకు ఫోన్ చేశావు. వాట్స్ ద మ్యాటర్, ఏంటి విషయం అని అతడు అడుగుతాడు. అడిగిన తర్వాత ఇతను చెప్తున్నాడు ఏమంటే, 2 days బ్యాక్ 2 days బ్యాక్ మై నీస్ కమిటెడ్ సూసైడ్. ఈవెన్ యూ హ్యావ్ కమ్ టు ద స్పాట్. ఓకే, 2 days బ్యాక్ మై నీస్ కమిటెడ్ సూసైడ్ అంటే 2 రోజుల క్రితం మా అన్న కూతురు సూసైడ్ చేసుకుంది. యూ హ్యావ్ కమ్ టు ద స్పాట్, ఇక్కడ ఈవెన్ అంటే కూడా, ఈవెన్ యూ, మీరు కూడా స్పాట్కి వచ్చారు. ఎస్, దట్ కేస్ ఈజ్ క్లోజ్డ్, అవును వచ్చాను. దట్ కేస్ ఈజ్ క్లోజ్డ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దట్ నౌ, ఇప్పుడు దాంతో ఏంటి సమస్య? అవును ఆ కేసు క్లోజ్ అయింది కదా, ఇప్పుడు దాంతో ఏంటి సమస్య అని చెప్పగానే ఆ అమ్మాయి బాబాయ్ చెప్తుండు, సార్ ఐ గాట్ ద ఫోన్ ఆఫ్ మై నీస్ రమ్య. ఐ గాట్ ద ఫోన్ ఆఫ్ మై నీస్ రమ్య. మా అన్న కూతురు రమ్య యొక్క ఫోన్ నాకు దొరికింది. ఐ గాట్ అంటే నాకు దొరికింది. ద ఫోన్ ఓకే, మా అన్న కూతురు రమ్య యొక్క ఫోన్ నాకు దొరికింది. వైల్ ఐ వాస్ చెకింగ్ ద వాట్సాప్. వైల్ ఐ వాస్ చెకింగ్ ద వాట్సాప్, నేను వాట్సాప్ చెక్ చేస్తూ ఉండగా, దెర్ వాజ్ ఏ మెసేజ్ లైక్ దిస్. దెర్ వాజ్ ఏ మెసేజ్, ఒక మెసేజ్ ఉంది. లైక్ దిస్ అంటే ఈ విధంగా ఒక మెసేజ్ ఉంది. లిజన్ టు దిస్ ప్లీజ్, లిజన్ టు దిస్ ప్లీజ్, దయచేసి దీన్ని వినండి అని చెప్పేసి ఆ మెసేజ్ని ప్లే చేస్తాడనమాట. உனக்கு கல்யாணமே ஆனாலும் இந்த தொழிலை விட்டு நீ போகக்கூடாது. அப்படி முடியாதுன்னு சொன்ன లాడ్జిல் எடுத்த వీడియో ఎన్గిட்ட இருக்கு. ప్లే చేస్తే ఆ మెసేజ్లో ఈ విధంగా ఉంటుంది. రమ్య అంటే అది వాయిస్ మెసేజ్ అనమాట. ఆ వాయిస్ మెసేజ్లో ఈ విధంగా ఉంటుంది. రమ్య, ఈవెన్ ఇఫ్ యు గెట్ మ్యారీడ్, ఈవెన్ ఇఫ్ యు గెట్ మ్యారీడ్ అంటే నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా, యూ షుడ్ నాట్ లీవ్ దిస్ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. రమ్య, నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఈ ప్రొఫెషన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఇఫ్ యు డినై, ఇఫ్ యు డినై అంటే కాదంటావు అనమాట. ఓకే, ఇఫ్ యు డినై, నువ్వు కాదంటే, ఐ హ్యావ్ ఎ వీడియో టేకెన్ ఎట్ ద లాడ్జ్. ఓకే, లాడ్జ్లో తీసినటువంటి, టేకెన్ అంటే తీసినటువంటి అనమాట. ఎట్ ద లాడ్జ్, లాడ్జ్లో తీసినటువంటి ఏ వీడియో, ఒక వీడియో. ఐ హ్యావ్, నా దగ్గర ఉంది. ఓకే, నువ్వు కాదంటే లాడ్జ్లో తీసినటువంటి ఒక వీడియో నా దగ్గర ఉంది. ఐ విల్ లీక్ అవుట్ దట్, నేను అది లీక్ చేసేస్తాను అని ఆ వాయిస్ మెసేజ్లో బెదిరింపు ఉంటుంది అనమాట. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తుండు, ఇట్స్ ఏ మర్డర్ థ్రెట్. థ్రెట్ అంటే బెదిరింపు. ఓకే, ఇట్స్ ఏ మర్డర్ థ్రెట్. డిడ్ యూ కాల్ దట్ నెంబర్, నువ్వు ఆ నెంబర్కి ఫోన్ చేసావా అని అడిగితే వాళ్ళ బాబాయ్ చెప్తుండు, యా ఐ డిడ్ సార్, ఐ డిడ్, బట్ కానీ ద నెంబర్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్, ఆ నెంబరు పని చేయట్లేదు. నేను కాల్ చేశాను సార్, కానీ ఆ నెంబరు పని చేయట్లేదు అని చెప్తాడు. చెప్పి ఇంకా ఏం చెప్తుందంటే, నాట్ ఓన్లీ దట్ సార్, నాట్ ఓన్లీ దట్ సార్, అది మాత్రమే కాదు సార్, ఏ డే బిఫోర్ షీ కమిటెడ్ సూసైడ్. ఏ డే బిఫోర్ అంటే ఒక రోజు ముందు, షీ కమిటెడ్ సూసైడ్ అంటే ఆమె సూసైడ్ చేసుకున్న ఒక రోజు ముందు, షీ వాజ్ కాల్డ్, షీ వాజ్ కాల్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. షీ వాజ్ కాల్డ్ అంటే ఆమెని పిలిచారు. ప్యాసివ్ వాయిస్, ఇక్కడ ఆమె ఏం చేయలేదు, ఆమెనే పిలిచారు. షీ వాజ్ కాల్డ్ టు ఏ స్పెసిఫిక్ అడ్రస్, ఒక ప్రత్యేకమైన అడ్రస్కి ఆమెని పిలిచారు సార్ అని చెప్పి ఇంకేం చెప్తున్నాడంటే, ఐ విల్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ ఆన్ మై ఓన్. ఆన్ మై ఓన్ అంటే నా సొంతంగా. ఐ విల్ ఇన్వెస్టిగేట్, నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. దిస్ కేస్, ఈ కేసుని. ఓకే, ఈ కేసు నేను నా సొంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను సార్ అని అతనికి చెప్తాడనమాట. చెప్పి ఇంకేం చెప్తున్నాడంటే, ఐ నీడ్ యువర్ హెల్ప్ ఫర్ దట్. ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు మీ సహాయం అవసరం. ఫర్ దట్, దానికోసం అని చెప్తాడనమాట. చెప్తే ఈ ఆఫీసర్ చెప్తుండు, ఓకే ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ ద ఇన్స్పెక్టర్, నేను ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను, నేను ఇన్స్పెక్టర్కి చెప్తాను. బట్ కానీ దిస్ ఈజ్ ఏ వెరీ సెన్సిటివ్ కేస్. ఓకే, ఇది చాలా సున్నితమైన కేసు. హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ జాగ్రత్తగా, సున్నితమైన కేసు, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని చెప్తాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ విల్ లీవ్ నౌ, ఐ విల్ లీవ్ నౌ, నేను ఇంకా బయలుదేరుతాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తాడనమాట. ఇది ఈ వీడియో.
తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.